ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన ప్రమాణ స్వీకారం ఈ నెల 9న ఉండదట. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీఏ పక్షాల తరపున రాష్ట్రపతిని కలిసేందుకు ఈ నెల 7న చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. 9న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసే వీలుంది. దానికి కూడా హాజరయ్యాకే తిరిగి అమరావతికి వస్తారు. సమయం సరిపోదు కనుక చంద్రబాబు 9వ తేదీ బదులు 12న ప్రమాణ స్వీకారం చేయొచ్చని, దీనికి ప్రధాని మోదీ సహా ఎన్డీఏలోని కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఇక టీడీపీ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ చంద్రబాబు మంత్రివర్గంలో భాగస్వాములవుతాయా? చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు, టీడీపీ నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు అనే అంశాలపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. టీడీపీ అధికారంలోకి రావటంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా, పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైన చర్చ సాగుతోంది. అసాధారణ సంఖ్యలో సీట్లతో, భారీ మెజారిటీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా, తన పార్టీ శాసనసభ్యులకే అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది. జనసేన తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా 4గురికి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. రెండు 2014లో బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిస్తే 2కి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా గరిష్టంగా 2కే చోటు లభించవచ్చు. వీటికి సీనియర్ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథిల పేర్లు పరిశీలనలో ఉండొచ్చు.